హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1 నుండి మారిపోతున్న 5 రూల్స్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. నవంబర్ నెల ముగియబోతుంది. డిసెంబర్ నెల ప్రారంభం కానుంది. వచ్చే నెలలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. డిసెంబర్ 1, 2024 నుండి భారతదేశంలో అనేక కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ఇవి సామాన్య ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఎల్పీజీ కనెక్షన్ కొత్త నియమాలు. డిసెంబర్ 1, 2024 నుండి ఎల్పీజీ సబ్సిడీల్లో మార్పు ఉండవచ్చు. గ్యాస్ కనెక్షన్కు ఆధార్ కార్డు లింక్ చేసిన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. అదనంగా ప్రతి కనెక్షన్కి డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేయవచ్చు. ఏటీఎం కార్డుకు సంబంధించిన మార్పులు. ఇప్పుడు మీ పాత మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఏటీఎం కార్డులు పనిచేయవు. డిసెంబర్ 1, 2024లో చిప్ ఆధారిత డెబిట్ క్రెడిట్ కార్డులను జారీ చేయాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులకు ఆదేశించింది. మీరు ఇంకా కొత్త కార్డు తీసుకోనున్నట్లయితే వెంటనే మీ బ్యాంకును సంప్రదించండి. ఆధార్ కార్డు అప్డేట్ కోసం కొత్త నియమాలు. డిసెంబర్ 1, 2024 నుండి ఆధార్ అప్డేట్ ప్రాసెస్ సులభతరం కానుంది. అలాగే మరింత వేగవంతం అవుతుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు రివైజ్డ్ వెరిఫికేషన్ తప్పనిసరి అని యుఐడిఏఐ నిర్ణయించింది. నకిలీ గుర్తింపులను నిరోధించడానికి డేటాబేస్ను అప్డేట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానం. డిసెంబర్ 1, 2024 నుండి ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ను కింద విరాళాలు పెరుగుతాయి. అలాగే పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలను పొందే ప్రక్రియను డిజిటలైజ్ చేస్తారు. ప్రైవేటు ఉద్యోగుల కోసం కొత్త నియమాలు. ప్రైవేటు సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీములు అమలు చేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. దీని కింద ఉద్యోగులు ఇప్పుడు పెన్షన్ ఖాతాలకు సంబంధించి మరింత పారదర్శకతను పొందుతారు. ఇది కాకుండా ప్రతి ఉద్యోగి ఆరోగ్య బీమా తీసుకోవడం తప్పనిసరి కావచ్చు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.